వెల్కమ్ టు యోయో టీవీ. హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రాలకే కాదు ఇతర రాష్ట్రాలకు కూడా ఆయువు పట్టు లాంటిది. నగరంలో స్థిరపడ్డ వారి కంటే బతకడానికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ మహానగరం ఎంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తోంది. ఇక్కడ జనాభా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రజలను మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటే 1.5 కోటి వరకు ఉంటారు. ప్రభుత్వం ఇప్పుడు ఔటర్ మొత్తాన్ని గ్రేటర్ పరిధిలోకి తేవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇప్పటికే గ్రామాలుగా ఉన్న వాటిని సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. ఇప్పుడు ఆ మున్సిపాలిటీలను కూడా కార్పొరేషన్లుగా మార్చే ప్రణాళికలో ఉన్నారు. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో 30 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ గా చేయాలని ప్రభుత్వం మొదట ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అయితే అది పరిపాలనా పరంగా సరైన నిర్ణయం అనిపించుకోదన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే అదే సమయంలో ఇలా లెక్కకు మిక్కిలి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఉంచడం కన్నా 4 భాగాలు చేసి ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ నగరాలుగా 4 కార్పొరేషన్లుగా మారిస్తే మంచిదన్న ఆలోచనకు వచ్చారు. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నింటినీ కలిపి ఒకే కార్పొరేషన్ గా చేయడమా లేక 4 యూనిట్లుగా 4 కార్పొరేషన్లు చేయడమా అన్న అంశంపై మేతో మథనం చేశారు. చివరికి 4 కార్పొరేషన్లు బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ సర్పంచ్ల పదవి కాలం ముగిసిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన తెచ్చారు. కానీ మున్సిపల్ కార్యవర్గాల పదవి కాలం పూర్తి కాలేదు. ఇప్పుడున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీ పాలక వర్గాల పదవి కాలాలు మరో ఏడాది పైనే ఉన్నాయి. అందుకే ఆ పదవి కాలం పూర్తయిన వెంటనే వాటికి స్పెషల్ ఆఫీసర్లను నియమించడం, అన్నింటి పదవి కాలం ముగిసిన తర్వాత విలీన ప్రక్రియను ప్రారంభించాలని మున్సిపల్ శాఖ అధికారులకు ఇప్పటికే సంకేతాలు వెళ్లాయి. న్యాయపరమైన ఇబ్బందులేవి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. నగరం చుట్టుపక్కన ఔటర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను తెలంగాణ ఏర్పడిన తర్వాతనే ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు నిధుల పంపిణీలో అసమానతలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. కొన్ని డివిజన్లలో 1,00,000 మందికి పైగా జనాభా ఉండగా కొన్నింటిలో 30,000 మంది మాత్రమే ఉన్నారు. హెచ్ఎండిఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, బండ్లగూడ, జాగీర్, నిజాంపేట, బడంగ్పేట్, మీర్పేట్ కార్పొరేషన్లు ఉన్నాయి. పేరుకే కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీ స్థాయిలో కూడా పనులు చేపట్టలేకపోతున్నారు. గ్రేటర్ సిటీ మొత్తాన్ని 4 కార్పొరేషన్లుగా చేస్తే మౌలిక వసతుల కల్పనకు కేటాయించే నిధులు, గ్రాంట్లను ఒకే తీరుగా కేటాయించే అవకాశాలుంటాయని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. సిటీ విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వసతుల కల్పనకు కూడా ఈ నిర్ణయం ఉపయోగపడుతోందని అనుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలో బలాన్ని పెంచుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఈ నిర్ణయంతో రాజకీయంగా లబ్ధి చేకూరేలా కనిపిస్తోంది.